అందరు లేచేస్తూ ఉంటారు, సూర్యుడు వచ్చేస్తూ ఉంటాడు. ఇంక అప్పటికి ఇంకా 7 తర్వాత పడుకోవడం కష్టము. మా ఒకవేళ లతగారమ్మ టిఫిన్ తినేయండి అంటారేమో కదా, మళ్ళీ మీకు చేయక్కర్లేకుండా. ఉమ్, శ్రీలత గారు టిఫిన్ చేయాలి లాగండి అంటారు కదా. లే అట్లేం అంటే తను ఖచ్చితంగా 5 o'clock తను ఖచ్చితంగా 5 o'clock. కానీ నేను రోజు 5 o'clock లేవాలని పెట్టుకోను. నేను మాక్సిమం 5 నుంచి 6 మధ్యలో లేస్తాను. బద్ధకం ఉన్న రోజు 7 వరకు పడుకుంటాను, 7:30 వరకు. బద్ధకం ఉన్న రోజు, ఆఫీస్కి వెళ్ళాలనిపించని రోజు అట్లా. తర్వాత ఇంకా బానే ఉంటాను. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట మంచిగా పడుకుంటాను. చక్కగా నైస్ ఇదన్నమాట న్యాప్. గంటన్నర మధ్యాహ్నం పడుకుంటాను చక్కగా. ఎనీవే ప్రారంభించుకుందాం. అంతరాయతి విరూప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. శ్రీకృష్ణుడు ఎక్కడో లేడని, మన హృదయంలోనే ఉన్నాడని గత వారం తెలుసుకున్నాం. అయితే మనలోనే ఉన్నాడు అన్నటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మనం ఎంతో మంది రాక్షసులని మన లోపల చూడగలుగుతున్నాం. ఎన్నో గొప్ప గొప్ప లీలలని కూడా మన లోపలే చూడగలుగుతున్నాం. అటువంటప్పుడు భగవంతుడు మనకు వేరుగా ఉంటాడు అనుకోవడం అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాబట్టి మనకు భగవంతుడు వేరుగా లేడు. ఈ విషయాన్ని తెలపడానికే మనకు భాగవతం లోపల ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ముందు చూసుకున్నట్లయితే రాక్షస సంహారం ఒకవైపు భగవంతుడి యొక్క లీలలు. ఇలా మీరు చూసుకున్నట్లయితే ఒక పరిణతి చెందినటువంటి వ్యక్తిగా శ్రీకృష్ణుడు ఎదగడము, ప్రపంచం మొత్తాన్ని తన బోధలతో మార్చడము, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా భగవంతుడి యొక్క పర్పస్ ఈ భూమిపై ఉన్నటువంటి భారాన్ని తగ్గించడము, ఎంతో మంది ఎదురు చూస్తున్నటువంటి మోక్షాన్ని అందించడము, మోక్ష మార్గానికి వెళ్ళాలి అనుకునే వారికి దారి సుగమం చేయడం, ఇంతవరకు మనకు తెలుస్తుంది. కానీ వీరికి కావాల్సింది ఏంటి అంటే మన లోపల ఉన్నటువంటి చెడుని మనం తొలగించుకోవాలి. బృందావనం అంటే మనం ఏమనుకున్నాము? మన హృదయం అనుకున్నాం. ఎంతో మంది అసురులు వచ్చారు. వీళ్ళంతా కూడా మన లోపల ఉన్నటువంటి దోషాలు. ఈ అసురులు అనేటటువంటి మనలో ఉన్నటువంటి శత్రువులు, దోషాలని మనం తొలగించుకుంటే అప్పుడు శ్రీకృష్ణుడు మనకు కనిపిస్తాడు. అంటే మన అంతర్గతంగా ఉన్నటువంటి దివ్య చైతన్యం మనందరికీ కూడా కనిపిస్తుంది. అంటే మన హృదయంలోనే ఉన్నటువంటి దివ్య చైతన్యం మనకు కనిపించాలి అంటే మన లోపల చెడులు పోగొట్టుకోవాలి. ఒక అద్దంకు పట్టినటువంటి మకిలిని తొలగిస్తే తప్ప మన ముఖము అద్దములో కనిపించదు. ఆ మకిలిని పోగొట్టుకోవడమే మనము రాక్షస సంహారం. అదే శ్రీకృష్ణుడు మనకు నేర్పించేది. అంతేగాని వీళ్ళందరూ ప్రత్యేకంగా ఎవరో రాక్షసులు వచ్చి ఏదో చేశారు అని అనుకోకుండా కథ రూపంలో తెలుసుకుంటే తప్పు లేదు. కాకపోతే కథకి తగ్గట్టుగా పూతన ఎవరిమే కపట ప్రేమ నటిస్తున్నటువంటి ఒక ఆమె హాని చేయాలి. కపట ప్రేమ నటిస్తూ హాని కలిగించే లక్షణాలు మన లోపల నుంచి పోగొట్టుకోవాలి. బయట అటువంటి వ్యక్తులకు మనము దూరంగా ఉండాలి. శకటాసురుడు అనేటటువంటి మన పూర్వజన్మ సంస్కారాలు ఏవైతే ఉంటాయో ఆ సంస్కారాలన్నింటినీ కూడా మెల్లమెల్లగా తొలగించుకోవాలి. ఎందుకంటే పూర్వజన్మ నుంచి మనకు కొన్ని చెడ్డ అలవాట్లు వచ్చి ఉంటాయి. వాటిని సరైన సమయంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గుర్తించగలగాలి. గుర్తించినట్లయితే ఆ పూర్వజన్మ వాసన సంస్కారాలకు సంబంధించినటువంటి పాపాలను మనం పోగొట్టుకోగలుగుతాం, దోషాలని మనం పోగొట్టుకోగలుగుతాం. అది శకటాసుర వధ. తర్వాత తృణావర్తుడు అంటే సుడిగాలి, విపరీతమైన స్పీడ్ లోపల. అంటే ఏంటిది? నీ మనస్సుకేంటి? పడిపడి లేచే మనస్సు, మాటకి చంచలమైనటువంటిది మనస్సు, ఎవరి మాట వినదు. ఈ మనస్సే మనకు బంధానికి, మోక్షానికి కూడా కారణం అన్న విషయాన్ని చాలాసార్లు తెలుసుకున్నాం. మరి ఇలా పడిపోతున్నటువంటి మనసుని మనము నిగ్రహించాలి. అదే తృణావర్త వధ. అంటే సుడిగాలిలాగా నియంత్రణ లేనటువంటి ఏదైతే అత్యంత బలిష్టమైనటువంటి మనస్సు ఉందో దానిని నిగ్రహించి ఒక్క గుద్దితే అప్పుడు మనం కిందికి వచ్చి పడ్డాము. తృణావర్తుడు ఏ విధంగానైతే భూమి మీదకి వచ్చి పడ్డాడో అలా మన మనసు ప్రశాంతమైన స్థితికి వస్తుంది. అలజడులు ఉన్నటువంటి మన మనస్సు నిమిషం అంతా ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఒక్కసారిగా స్టేబుల్ స్టేట్ కి రావాలి. అదే విషయాన్ని మనకు గుడిలో గంట బోధిస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. గుడిలో గంట కొట్టినప్పుడు అలా కదులుతూ ఒక్కసారిగా స్టేబుల్ అవుతుంది. అంటే మనసుని నిగ్రహించుకో అని తృణావర్తుడి విషయంలో. ఇదే విధంగా
దూడ రూపం లోపల వత్సాసురుడు అనేటటువంటి దూడ రూపంలో వచ్చాడు అంటే ఏమిటి? మన లోపల ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు పర్వాలేదులే, ఈ తప్పుకేం కాదులే, ఇది ఒకలే, ఇవాళ ఒక్క రోజుకి పర్వాలేదులే. శ్రీనివాస్ గారు ఏం చెప్పారు? స్నానం చేయమన్నారా? మనం పర్వాలేదులే, ఒక్కరోజు చేయకపోతే ఏం కాదు. శ్రీనివాస్ గారు శుభ్రంగా ఉండమన్నారా? పర్లేదులే, ఒక్క రోజుకి ఏం కాదు. శ్రీనివాస్ గారు వంట చేయడానికి స్నానం చేయాలన్నారు, సరే ఒక్క రోజుకి ఏం కాదులే. ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఒక మెగా తప్పుగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వత్సాసురుడిని ముందు మనం సంహరించాలి. అంతేగాని దృఢ రూపంలో ఉంది కదా అని చెప్పేసి మనం వదిలేస్తామా? వదిలేయము. మనలో ఉన్నటువంటి చిన్న చిన్న దుష్ట భావాలను మనము వదులుకోవాలి. తర్వాత బకాసురుడు కొంగ రూపంలో నటిస్తున్నాడు. కపటత్వం అంటే ముసుగు వేసుకోవడం. ఆ ముసుగుని తొలగించుకోవాలి. మనము బయట ప్రపంచానికి మంచి వాళ్ళుగా కనిపించడానికి ముసుగులు వేసుకుంటాం. కానీ బయట వ్యక్తులు మనని ఏమనుకుంటే మనకేంటి అనేటటువంటి భావనతో ఉండాలి. మనం ధైర్యంగా ఉన్నంత వరకు బయట ప్రపంచం మనని ఏమీ చేయలేదు. కాబట్టి ఆ ముసుగుని ముందు మనం తొలగించుకోవాలి. అందరి కోసము వేసుకున్నటువంటి ఆ ముసుగును మనం తొలగించకపోతే కొన్ని రోజులకు మనమంటే ఏమిటో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాము. కాబట్టి ఆ బకాసురుడు అనేవాడిని మనము తొలగించుకోవాలి. అఘాసురుడు పెద్ద అజగరం, పెద్ద పాము. అదేం చేస్తుంది? మనని తినేస్తుంది, మింగేస్తుంది. బయట నేర్చుకునేటటువంటి వ్యసనాలు, స్నేహితుల ద్వారా గాని వాళ్ళ ద్వారా గాని నేర్చుకునేటటువంటి వ్యసనాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. పాప స్వభావాన్ని పెంచుతూ ఉంటాయి అవి. కాబట్టి వాటన్నిటికీ కూడా మనం దూరంగా ఉండాలి. ధేనుకాసురుడు ఆవు రూపంలోను, దోషక రూపంలోను, గాడిద రూపంలోను, ఇలా రకరకాల రూపాలలో వచ్చినటువంటివన్నీ కూడా మనలో ఉన్నటువంటి రిజిడ్ పారామీటర్స్, అంటే మూర్ఖత్వంతోని ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో జ్ఞానం లేకుండా మొండితనంగా ఉండేటటువంటి లక్షణాలను పోగొట్టుకోవచ్చు. ఇదే విధంగా ప్రళంబాసురుడు అని చెప్పేసి ఒక గోపాల బాలుడు రూపం లోపల వస్తారు. వారిని ఈయన శ్రీకృష్ణుడి అన్నగారైనటువంటి బలరాముడు చంపడం. అక్కడ మోసం, కపటం ఇవన్నీ బయట వాళ్ళ దగ్గర మీరు మోసపోకడమే కాకుండా మీరు కూడా బయట వాళ్ళని మోసం చేయకూడదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా చిన్న చిన్న లాభాల కోసం మనము అవతల వాళ్ళని మోసం చేయకూడదు అనేటటువంటిది ప్రళంబాసురుడు. అరిష్టాసురుడు అంటే అరిష్టను కలిగించేటటువంటి ఎద్దు. అంటే ధర్మరూపమే అది. వృషభం అనేది ధర్మరూపం. కానీ వచ్చినటువంటి రూపం ఎలాంటిదంటే ధర్మరూపంలో వచ్చినటువంటి అధర్మము. అంటే అహంకారం. అంటే నా మాట వింటే నీకు మంచి చేస్తా, నువ్వు నా మాట వింటావా, నీకేం కావాలి 10,000 చేసుకో. ఇది ధర్మ రూపంలో చేస్తున్నటువంటి అహంకారం. గుడి లోపల మొన్న నేను వెళ్ళాను. నాకు దేవుడివి ఒంటి మీద ఉన్నటువంటి గంధం నాకు ఇచ్చేశారు. ఇది అహంకారం, అరిష్టాసురుడు అన్నమాట. ఇది చాలా మంది చెప్పుకోవడం మనకు తెలుసు. దేవుడు నాకు మంచి చేశాడు, దేవుడు నాతోటి చాలా బాగుంటాడు అని చెప్పడం. ఇది అరిష్టాసురుడు. అంటే ఏంటంటే మన లోపల ధర్మం పేరుతోటి గర్వం. నేను మొన్న తెలుసా పెద్ద భజన కార్యక్రమం చేయించా. దానికైనా 50,000 నేనే ఖర్చు పెట్టా. మొన్న నేను ఇంకో కార్యక్రమం చేయించా, చాలా గ్రాండ్ గా ఖర్చు పెట్టా. ఇది అంటే ధర్మం పేరు మీద గర్వం. మా ఇంట్లో ప్రతి నెల జరగాల్సిందే సత్యనారాయణ వ్రతం. గర్వం. ఇది అరిష్టాసురుడు. ఇది ఎక్కువగా ఇప్పుడు మిగతా వాటన్నిటికంటే దీని గురించి ఎందుకు అంత డీటెయిల్ గా చెప్పుకుంటున్నాం మనము అంటే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలను పోగొట్టుకోవాలంటే అరిష్టాసురుడు గర్వం, ధర్మం పేరు మీద ఉన్నటువంటి గర్వం, ధర్మం పేరు మీద ఉన్నటువంటి ఆ గర్వాన్ని మనం పోగొట్టుకుంటే తప్ప మనము ముందుకెళ్ళము. తర్వాత కేశి అంటే గుర్రం రూపంలో ఉండడం అంటే ఏమిటి మీనింగ్? గుర్రం ఆగుతుందా ఎక్కడన్నా? వ్యాప్తి చెందిపోతూ ఉంటుంది. విపరీతంగా విస్తరించే లక్షణం కలిగి ఉంటున్నటువంటి దాన్ని అశ్వం అంటారని మనం తెలుసుకున్నాం. అంటే వేగంగా వెళ్ళిపోతుంది. అదుపులేనటువంటి మన మనస్సు. తృణావర్తుడు ఏ విధంగానైతే చనిపోయాడో అదుపులేనటువంటి ఈ మనస్సుని కూడా మనం నియంత్రించుకోవాలి. అదుపులేని దాన్ని కళ్యాలు వేసి అదుపులోకి తీసుకురావాలి. వ్యోమాసురుడు. వ్యోమము అంటే మోసము, మాయగాడు, మెజిషియన్. ఆ వ్యోమాసురుడిని ఏం చేస్తాడు? వాడు మాయలతోని వాడు ఏం చేస్తాడు? మెల్లగా ఇతరులను బంధించి గ్రూప్ లో తెచ్చుకుంటాడు. నువ్వు నా గ్రూప్ లో జాయిన్ అవ్వు, నేను నీ గ్రూప్ లో జాయిన్ అవ్వు అని చెప్పి. ఇది లాంటిది మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఏమన్నా నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళని చెప్పకుండా వాళ్ళకి మోసం చేయాలనేటటువంటి వంచన దృష్టితోటి సెపరేట్ గా శ్రీనివాస్ గారు చెప్తున్నారా, ఆయన దాంట్లోంచే నేర్చుకుని ఆయనకు చెప్పకుండా సెపరేట్ గ్రూప్ తయారు చేసుకుని వేరే దాంట్లో మనం అంతా కబుర్లు చెప్పుకుందాం. అంటే తప్పని ఒప్పని కాదు. ఇదేంటంటే ఒక రకమైనటువంటిది మోసము, దొంగతనం. అందులోపల అది భక్తిని పెంచే పద్ధతి కాదు, మోసం చెయ్యాలనే దాంతో. భక్తిని పెంచే ఉద్దేశం అయితే ఎవరు ఎలా చేసినాను, కానీ కేవలం మోసం చేయాలి, కపటము అనేటటువంటి దాంట్లోపల చేయడం ఏదైతుందో అది వ్యోమాసురుడు. మాయ అంటే మాయతోటి ఇతన్ని బంధించాలి. వ్యోమాసురుడు ఏం చేశాడు? వీళ్ళతోటే ఉంటూ ఒక్కొక్కరిని తీసుకెళ్లి ఒక గుహ లోపల దాచి దానికి రాళ్ళు అడ్డం పెడతాడు.
అంటే ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరినీ విడదీసి తన దగ్గర గుంపుగా చేసుకొని, అంటే వాళ్ళతోటే ఉన్నావు నువ్వు. తెలియదు పాపం వాళ్ళకి. గుంపుని నువ్వే నాశనం చేస్తున్నావు అన్న విషయం తెలియదు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చివరగా ఇక మరి జరగాల్సినటువంటిది కంసవధ. భయం ఉంది కంసుడికి ఇతనంటే, శ్రీకృష్ణుడు అంటే ద్వేషం ఉంది. ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే మన లోపల ఉన్న దుర్గుణాలా కాదా? ఇవన్నీ అందరికి అర్థమైనాయా అండి దుర్గుణాలు? అందరూ మంచిగా పొద్దున్నే మంచి నిద్రలోకి వెళ్ళిపోయారా? అర్థమైన మనలో ఉన్నటువంటి దుర్గుణాలు అంటే వినడానికి బాగానే అనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకు విన్నప్పుడు బాగుంది సార్, చాలా బాగుంది, చాలా బాగుంది అనిపిస్తాయి. కానీ ఒకసారి ఆచరించి చూసినప్పుడు ఎంత కష్టమో ఆలోచించండి. మనలో ఉన్న దుర్గుణాలను పోగొట్టుకోవడమే మన జీవిత లక్ష్యము. మనలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలను మనం ముందు పోగొట్టుకోవాలి. ఆ దుర్గుణాలను పోగొట్టుకోకపోతే లాభమేముంది ఇంకా? సో శ్రీకృష్ణుడు అంటే ఏవో కథలు జరిగాయి, మాయలు జరిగాయి ఇవన్నీ కాదు. శ్రీకృష్ణుడి కథలోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనని మనము ఎలా బాగు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది ముఖ్యము. పర్లేదులే 10 నేను ఒక 2 చేస్తే తప్పులేమైంది అని అనుకోవద్దు. ఎందుకంటే ఇందాక తెలుసుకున్నాం చిన్న చిన్న తప్పులు మెగా తప్పులుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. మరి శ్రీకృష్ణుడు లీలలు చేశాడు. ఆ లీలలన్నీ ఏంటి? ఆ లీలలలో కూడా ఏదో ఒకటి ఉండాలి కదా! ఆ లీలలలో కూడా ప్రతి దాని లోపల ఏదో ఒక సారాంశం లేనిదే జరుగుతుందా? ఉంది. ప్రతి లీల లోపల ఈ గోపికలందరూ కూడా జీవాత్మలు. భగవంతుడు పరమాత్మ. జీవాత్మ ఎప్పటికైనా పరమాత్మను చేరాలి అనేటటువంటి కోరికనే మనము రాసలీల అని చెప్పేసి అన్నాము. ఆ బృందావనం అనేది ఏదైతే ఉందో ఆ ఆనంద స్థితికి, ఆ అత్యంత ఆనందకరమైనటువంటి ఎక్స్టాటిక్ ఫేజ్ ఏదైతే ఉందో దానికి అది ప్రతీక. గోవర్ధన పర్వతం లేపాడు. గోవర్ధన పర్వతం అంటే ఏంటి? ఈ ప్రకృతి శక్తులని మనము ఆశ్రయించాలి. ఎందుకంటే ప్రకృతి శక్తులన్నీ కూడా పరమాత్మను అనుసరించే ఉన్నాయి. ఈ ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క నియమాలకు ఉల్లంఘించలేనటువంటి శాసనాలకు అనుగుణంగా వెళ్తున్నవి. కాబట్టి ఆ గోవర్ధన గిరిని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే పరమాత్మనే నిజమైన ఆశ్రయం. దాని కింద ఉన్న తర్వాత ఒకసారి గోవర్ధన పర్వతం వారం రోజుల పాటు అలా శ్రీకృష్ణ భగవానుడు పైకి లేపి ఉంచితే కింద అందరూ కబులు చెప్పుకున్నారు, ఆటలాడుకున్నారు, ఆడవాళ్ళు భోజనాలు చేశారు, అన్ని పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత ఆనందంగా అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి భయం కూడా లేదు. నిజమైనటువంటి ఆనందము భగవంతుడిని శరణు కోరడంలోనే ఉన్నది. నిజమైనటువంటి ఆనందము భగవంతుడి యొక్క ఆశ్రయంలోనే ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలి. కాళీయ మర్దనంలో ఏంటి? కాళీయుడు విపరీతమైనటువంటి గర్వంతో ముందుకెళ్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే భగవంతుడే నా మీద ఎగురుతున్నాడు, నేను చేస్తున్నది తప్పు అని నా లోపల ఉన్నటువంటి విషం మొత్తం పోయేలాగా ఎలా అయితే భగవంతుడు తన పైన నృత్యాన్ని చేస్తాడో, అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు మాత్రమే మన లోపల విషం పోతుంది. మన లోపల విషము కర్మకాండాల వల్ల పోదు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. కర్మకాండాలు చేస్తూ ఉంటాం మనం, రకరకాల కర్మకాండాలు చేస్తూ ఉంటాం. ఈ కర్మకాండాల ద్వారా విషం పోయే అవకాశం లేదు మన లోపల. ఎందుకంటే కర్మకాండాలు మనని మంచి మనుషులుగా మార్చే అవకాశం లేదు. కర్మకాండాలు మనము హంగు కోసము, ఆర్భాటం కోసమే చేస్తాము. కానీ కర్మకాండాలు ఎప్పుడు కూడా మనని మనము మనుషులుగా మార్చుకునేటటువంటి ప్రయత్నంగా చూసుకోము. కాబట్టి ఏమవుతుందంటే ఆ కర్మకాండాల బదులుగా జ్ఞానము, ఆలోచన ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం కావాలి. ఇక్కడ నేను భగవంతుడు స్వరూపుడను కావాలి అంటే పూర్తి స్థాయిగా భగవంతుడుగా మారాలి అంటే నాలో ఉన్నటువంటి విషాన్ని తొలగించుకోవాలి. తెలియదు, మనలో చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఆ విషపు అలవాట్లని మనం మెల్లమెల్లగా పోగొట్టుకోవాలనే దాన్ని కాళీయమర్దనం అనే లీల. రాసలీల భగవంతుడికి భక్తుడికి తేడా లేదు. భగవంతుడు భక్తుడిని తప్పక తనలోకి తీసుకుంటాడు. అంటే మనలో ఉన్న జీవాత్మ పరమాత్మలో ఎప్పటికైనా కలవాలి. కుండని నీళ్లు తీసుకుని ఉన్నాను, ఆ కుండకు చిల్లు పడగానే కుండలో ఉన్న నీళ్ళన్నీ మళ్ళీ సముద్రంలోనో, నదిలోనో, కాలువలోనో కలవవలసిందే. అంటే ఈయన సంహారాలు ఒక ఎత్తు అయితే ఆయన చూపించినటువంటి లీలలు మరొక ఎత్తు. ఆయన లీలలు మహోన్నతమైనటువంటివి. కాబట్టి నారాయణీయం అనేటటువంటిది కేవలము పారాయణ గ్రంథము కాదు 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 కాదు. ఇది భాగవతం యొక్క మహోన్నతమైనటువంటి సంక్షిప్త రూపము. భాగవతం ఒక్కటే ఇప్పుడు మనకు దొరికినటువంటి మహోన్నత గ్రంథం. అందరికీ భాగవతం చదివే అవకాశం లేదు, అలవాటు లేదు. కాబట్టి నారాయణీయం చదువుతూ ఉంటాం. ఇక మిగతావేవి మనం చదివి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది కూడా ఉత్తగా బండగా చదివితే వచ్చేటటువంటి లాభం ఏమీ లేదు. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ జాగ్రత్తగా విని మనల్ని మనము శుభ్రపరచుకోవడమే నారాయణీయము. నారాయణీయం అంటే ఏంటి? నారాయణగా మారడము. నారము అంటే ఏంటి? నీరు. నారాయణ అంటే ఎవరు? నీళ్ళ లోపల ప్రయాణం చేసేవాడు, నీళ్ళ లోపల ఆశ్రయాన్ని మనందరికీ కల్పించేవాడు.
భగవంతుడిలో ఆశ్రయం మనకు దొరకాలి అంటే నీరు సర్వత్రా వ్యాప్తి చెందినది. అటువంటి దాని లోపల మనం భగవంతుడితో కలవాలి. సో భగవంతుడిని ఆశ్రయంగా పొందేటటువంటిది నారాయణీయం. అంతేగాని దీన్ని బండగా పారాయణ చేస్తే వచ్చే లాభం లేదు. పారాయణతో పాటుగా చేస్తున్న ప్రతి దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని మనసు లోపల ఆనందం రావాలి. ఏ విధంగానైతే మనం చూసినట్టుగా నారాయణ భట్టాద్రిలో నిమిషానికి ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఒకసారి చూడండి. ఆ మార్పులన్నీ మన లోపల రావాలా వద్దా ఒకసారి ఆలోచించండి. ఆ సత్యాన్ని గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే మనకు అసలు విషయాన్ని తెలుస్తుంది. ఇక అంతా అయిపోయింది. ఇక శ్రీకృష్ణ భగవానుడు తను చేయవలసినటువంటి ప్రతి పనిని కూడా చేసేశాడు. ఇప్పుడు మరి ఆయన తర్వాత చేయవలసినటువంటి అవసరం ఏముంది? ఏం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నాయి ఆయనకి? ఇక మధురా నగర్కి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. సో ఇప్పటి వరకు మన వ్యక్తిత్వాన్ని ముందు మనని చెడుగా ఉన్నటువంటి వారిని మంచిగా మార్చుకునేటటువంటి విషయాలు. ఇప్పుడు మన జీవిత ప్రయాణంలో మనం ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలు తెలుసుకుంటాం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క విషయాలన్నీ కూడా నారదుడు వెళ్ళి కంసుడికి చెప్తాడు. ఈయననే శ్రీకృష్ణుడే వసుదేవుడి పుత్రుడు, ఇంకెవరో కాదు, ఆయన ఇక్కడ బృందావనంలో పెరుగుతున్నాడు అనగానే కంసుడు చాలా భయపడతాడు. భయపడికి లాభం లేదు, ఆయనని ఇక్కడ మనం ఒక యాగం చేస్తున్నాము, ధనుర్ యాగం అని, ఆ యాగానికి నువ్వు వెళ్ళి పిలుచుకురా అని చెప్పేసి అంటాడు. వీళ్ళు ముగ్గురు ఈ కుటుంబం అన్నమాట. కంసుడు, తర్వాత ఆ ఈయన వసుదేవుడు, తర్వాత ఇప్పుడు ఈయన అక్రూరుడు, వీళ్ళందరూ కూడా యాదవ ఫ్యామిలీస్. ఒకళ్ళకొకళ్ళు చుట్టాల రూపంలో అవుతారు. అయితే అక్రూరుడు అనేది ఆయన కేవలం చుట్టమే కాకుండా ఆయన ఈయనకి అత్యంత ఆత్మీయుడైనటువంటి భక్తుడు కూడా. ఆయన ఏం చేస్తారంటే వెంటనే వెళ్ళమనగానే ఎప్పటి నుంచో ఉంది ఆయనకు మనసు లోపల, ఎప్పటి నుంచో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనే కోరిక. ఆ కోరికకి ఇప్పుడు ఒక సరైనటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు అమెరికాకి వెళ్ళాలనుకుంటావు, కానీ ఆఫీస్ నుంచే పర్మిషన్ వచ్చింది. ఎంత అదృష్టం! సో పరమాత్మ అయినటువంటి ఆ భగవంతుడిని నేను నా గుండెలో నిలుపుకోవాలి, ఎప్పటికైనా ఒకసారి నా జీవితంలో చూడాలి అని ఉంది. కానీ ఎందుకు వచ్చిందిలే మళ్ళీ కంసుడు ఏదైనా అంటాడు అని చెప్పేటటువంటి ఆలోచనలతోటి ఎప్పుడు వెళ్ళాడు. ఇప్పుడు చక్కగా ఇంకా ఆనందంతో బయలుదేరుతూ వస్తూ మధ్య లోపల భయపడుతూ ఉంటాడు. ఏమో నేను వెళ్తున్నాను, ఇంత ఆయనని ప్రేమిస్తూ వెళ్తున్నాను, ఇంత ఆయనను చూడాలనే ఉత్సుకతతో వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా కోరిక తీరే లోపల ఏమన్నా ఆటంకాలు వస్తాయా? అసలు ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అక్రూరుడు మహాజ్ఞాని. అటువంటి ఆయనకు కూడా ఇటువంటి అనుమానాలు ఎందుకు వచ్చాయి అంటే, దేవుణ్ణి చేరుకుంటున్నప్పుడు మనకు కొన్ని ఆటంకాలు ఎదురవడం సహజం. అవి మనకు పరిస్థితులు చెప్పేటటువంటి పరీక్షలు, పరిస్థితులు పెట్టేటటువంటి ఈ పరీక్షలతో పాటుగా మన పూర్వజన్మ సంస్కారాలు, వాసనలు కూడా అడ్డం పడుతూ ఉంటాయి దేవుణ్ణి చేరుకోవడానికి. కాబట్టి అతనికి భయం, ఎక్కడి నుంచి ఆటంకం వస్తుందో, నేను శ్రీకృష్ణుని చూడడానికి వెళ్తున్నాను కానీ నా లోపల ఎక్కడి నుంచి ఆటంకం వస్తుందో అని చెప్పేసి అలా భయపడుతూ వెళ్తుంటాడు. మధ్య లోపల ఎంతసేపు ఈయన గురించే ఆలోచనలు, ఎప్పుడెప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను, ఇలా ఈ టైం ఇంకొక గంట అయితే అక్కడికి వెళ్తే అక్కడ శ్రీకృష్ణుడు కనిపిస్తాడు, ఆయన ఎట్లా పట్టుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి, పాదాభివందనం చేసిన తర్వాత ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఇంప్రెషన్ ఏముంటుంది, నన్ను చూస్తే ఆయన ఏమనుకుంటాడు, ఇట్లాంటి మాటలన్నీ ఆలోచిస్తూ ఇక అసలు ఎలా అంటే చూస్తారనమాట. ఈయన నిజంగా సాక్షాత్తు పరమాత్మ అని నాకు తెలుసు, అందరు దేవతలు, త్రిమూర్తులు, సకల దేవతలు అందరూ కూడా ఈయన లోపల రూపాలే, అటువంటి భగవంతుని నేను ఎలా చూడాలి అని చెప్పేసి ఆనందంగా ఆలోచిస్తూ చుట్టుపక్కల పరిసరాలను పెద్దగా పట్టించుకోడు, మధ్య మధ్యలో చూస్తూ మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఉండొచ్చులే అని అనుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు, దిగి ఇక్కడ ఇది గోకులం వచ్చింది, ఇది గోకులం లోపల ఇదే కదా శ్రీకృష్ణుడిది బృందావనము, ఈ మట్టి లోపల కొద్దిగా పొర్లుదామని చెప్పేసి కాస్త మట్టి లోపల పొర్లుతాడు. పొర్లి ఇవే నా పాదాలు, ఇవే ఆయన పాదాలు అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటాడు అనమాట. ఇక విపరీతమైనటువంటి భక్తితోటి, అంటే ఇలాంటి భక్తులు ఉండడం అనేటటువంటిది దాదాపుగా అది నా అసంభవం. ఎందుకంటే భగవంతుణ్ణి చూడకుండానే ఇంతగా ప్రేమించడం, భగవంతుడి లక్షణాల ద్వారా భగవంతుడిని గుర్తించగలిగినటువంటి ఆయన ఇంకా మహానుభావుడు. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సరే, మొత్తం మీద ఆయన ఈవినింగ్ టైం కల్లా వెళ్ళేసరికి అక్కడ అన్ని గోపికలందరూ చక్కటి పాటలు పాడుతూ ఆనందకరమైనటువంటి లీలలన్నీ కూడా తలుచుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. అవన్నీ కూడా ఆయన వెళ్తూ చూస్తూ ఉంటాడు అనమాట. అవన్నీ కూడా వింటూ వాళ్ళందరి ముఖం లోపల ఉన్నటువంటి నిర్మలత్వాన్ని, ఆనందాన్ని అలా చూసుకుంటూ ఫైనల్లీ ఈయన నందగోపుడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నందుడు వచ్చే సమయంకి శ్రీకృష్ణుడు ఉంటాడన్నమాట. శ్రీకృష్ణుడు బలరాముడితో కూర్చొని చక్కగా పాలు వెతుకుతూ ఉంటాడన్నమాట. ఈయన చూసావా నా కోసమే ఎదురు చూస్తున్నాడు, ఇంకా నేను రాగానే ఫస్ట్ నాకు కనిపించింది చూసావా శ్రీకృష్ణ భగవానుడే అని చాలా సంతోషపడుతూ ఉంటాడు అన్నమాట. అప్పటికే వీళ్ళు చాలా మంచిగా క్లీన్ అండ్ నీట్, ఈవినింగ్ సాయం సంధ్యలు అన్ని అయిపోతాయి, మంచి పరిశుభ్రంగా ఉంటారు. ఈయన బలరాముడు మంచిగా నీలం రంగు వేసుకుంటాడు, ఈయననేమో బంగారపు రంగు బట్టలు వేసుకుంటాడు. దీనికి కారణం ఏంటి?
ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క రూపాన్ని గమ్మత్తుగా చెప్పడం కోసం అని చెప్పేసి బలరాముడు తెల్లగా ఉంటాడు, నల్ల బట్టలు వేసుకున్నాడు. నల్లగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు బంగారపు రంగు బట్టలు వేసుకున్నాడు, పీతాంబరాలు వేసుకున్నాడు. ఇద్దరికి ఎక్కువ ఆభరణాలు ఎక్కువ వేసుకోలేదు, అంటే తక్కువై కాదు, వాళ్ళు చాలా ధనవంతులు. అయినప్పటికీ కూడా విపరీతమైనటువంటి ఆకర్షణీయంగా చిరునవ్వుతోటి చాలా సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా అక్రూరుడు సందర్శించుకుంటాడు అనమాట. అక్రూరుడు వెళ్లి రాగానే ముందు ఫస్ట్ వెళ్ళేసి శ్రీకృష్ణుడికి పాదాభివందనం చేస్తాడు, చిన్న పిల్లవాడు. అటువంటి అతనిది వెంటనే పాదాభివందనం చేస్తే శ్రీకృష్ణుడు కూడా అర్రే మీరు వద్దు, పెద్దలు నా కాళ్ళు పట్టుకోవద్దు అన్నాడు. మంచిగా దగ్గరికి లేపి దగ్గరికి తీసుకుని ఆయనని తన హృదయానికి దగ్గరగా చేర్చుకుంటాడు అనమాట. అంటే ఇక్కడనే ఏమర్థమవుతుంది అంటే భగవంతుడు భక్తుడిని గుర్తించాడు, భగవంతుడు భక్తుడిని గుర్తించాడు అన్నటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది. ఇంకా ఆనందం ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు. అప్పుడు నందుడు కనిపిస్తాడు. నందుడు కనిపించి అన్ని అడుగుతాడు, వసుదేవుడు ఎట్లా ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమేమి జరుగుతున్నాయి అక్కడ విషయాలు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ చెప్పిన తర్వాత అప్పుడక్కడ అందరూ వస్తారు. అక్రూరుడు వచ్చాడని చెప్పేసి చాలా మంది వస్తారు, గోపబాలుడు వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు. వాళ్ళందరి ముందు చెప్తారు, ఇట్లా అక్కడ ధనుర్యాగం అని ఒక యాగం జరగబోతుంది, దానికి శ్రీకృష్ణుని తీసుకురావాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ గోప బాలికలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు ఈవినింగ్ టైం అయితే మురళేసుకొని బయటకు వస్తాడు కదా, రాలేదేంటి అని చెప్పేసి చూసి వీళ్ళు అనుకుంటారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో, ఈయన చంద్ర అనే ఇంటికి వెళ్ళాడు, ఇంకోళ్ళు అంటారు చంద్రబాగా అనే వాళ్ళ ఇంటికి, ఇంకోళ్ళు అంటారు రాధ ఇంటికి వెళ్ళారని. వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ముచ్చటించుకుంటూ తిట్టుకుంటూ ఇటు కావాలని చెప్పి లేట్ చేస్తున్నాడు అని చెప్పేసి ప్రతి నిమిషము కూడా వాళ్ళకి ఈయన రాకపోవడం అనేది బాధ భరించలేనటువంటి బాధలాగా ఉండిపోతూ ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి విరహం మన లోపల కూడా ఉండాలి. అంటే మోక్షము కావాలి అనేటటువంటి కోరిక మనలో ఉన్నప్పుడు మాత్రమే ఈ సమాజంలో ఇంకా ఎందుకున్నామో అనిపిస్తుంది. ఏదో బతుకుతూ ఉంటాం, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతూ ఉంటాం. కానీ భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోనప్పుడు లాభం ఏమిటి? ఎటువంటి జీవితాన్ని గడిపినా కూడా లాభం ఏమిటి? భగవంతుడి తత్వాన్ని మనం తెలుసుకోవాలా లేదా? ఆ తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆనంద రూపం లోపల ఉండగలుగుతాము. ఇది ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అనమాట ఆయన. అంటే ఏంటంటే వారి లోపల ఉన్నటువంటిది ఏంటి? ప్రేమ, ఏదో శ్రీకృష్ణుని చూడాలి అని కాదు, మోక్షం కావాలి, ఆ మోక్ష రూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని చూడాలి అని చెప్పేసి. తెల్లవారిపోయింది. తెల్లవారుగానే ఎర్లీ మార్నింగే బయలుదేరాలి అనేటువంటి విషయము అందరికీ, ఊర్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. అందరు ఏంటంటే పట్నంకి వెళ్ళేటప్పుడు మనం ఊర్లలో ఎట్లా తయారవుతాం? అందరూ పెద్ద పెద్ద బండిలు వేసుకొని రకరకాల వస్తువులు కట్టుకొని ఎక్కడ పోతున్నాం అంటే హైదరాబాద్ పోతున్నాం, లష్కర్ పోతున్నాం అనుకుంటూ ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తాం కదా. అలాగ అందరూ గ్యాంగ్ తయారవుతారు. నందగోపుడు వస్తాడు, ఈయనతో పాటు గోపబాలుడు వస్తారు, ఈయన బలరాముడు కూడా అందరూ వస్తారు. ఇక ఊర్లో వాళ్ళందరూ బాధ, అరే శ్రీకృష్ణుడు రాడా, ఎప్పటి వరకు వస్తాడు, ఎక్కడ ఉంటాడు, అరే ఏంటి మననంతా వదిలేసి మధురానగర్. ఇవి ఆడపిల్లలు అప్పటిదాకా రాత్రంతానేమో ఇతను రాలేదని బాధ, ఇప్పుడేమో ఇంకా దూరం వెళ్తున్నాడు అనేటటువంటి బాధ. దాంతో ఈయన ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ ఒకరిని పంపించి, చూడు వాళ్ళ కొద్దిగా సంజాయిషి చెప్పు, నేను తప్పక వాళ్ళకి నేను మోక్షం అందిస్తాను, నాతో సమాగమం ఏదైతే ఉన్నదో అది వారికి తప్పక జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళని బెంగపడద్దని చెప్పేసి చెప్తాడు. ఇక వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు. ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి, బండ్లు ఊరు వదిలేసి వెళ్ళిపోతుంటాయి. వాళ్ళందరూ గోపబాలుడు వాళ్ళందరేమో ఈ ఎడ్ల బండులతో ఉన్నారు. వీళ్ళ మనస్సులు మాత్రము శ్రీకృష్ణుడితోటే వెళ్తున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన ప్రేమపూరితమైనటువంటి ఆ దృక్కు మాకు ఒక్కసారైనా కనిపిస్తుందా లేదా అని అలా చూస్తూ అలా అందరు అక్కడే ఉంటూ బాధపడుతూ ఉంటారు అనమాట. ఊర్లో ఉన్నటువంటి నెమళ్ళు, లేళ్ళు, జింకలు అన్ని కూడా అక్కడికి వచ్చి కనిపిస్తూ ఉంటాయి. చెట్లు చేమలు కూడా అన్ని ఆయనకు వీడుకోలు చెబుతున్నాయా అన్నటువంటి విషయం. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా ఆయన మళ్ళీ బృందావనం ఇంకా రాడు. కాబట్టి ఏమవుతుందంటే ఇది చివరి విషయం, ఇది ఇక చివరి ప్రయాణము. అది ఊర్లో వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, ఒక్క పరమాత్మకు తప్ప. సో అలా బయలుదేరుతూ ఉంటే మధ్య లోపల కొంత సమయం అవుతుంది. అక్రూరుడు అంటాడు, కొద్దిగా టైం అయింది, నేను సాయం సమయం అయింది కదా, సంధ్యావందనం చేసుకుందాము. సాయం కాదు, మధ్యాహ్నం సమయం అవుతుంది అనుకుంటా, సంధ్యావందనం చేసుకోవాలి అని చెప్పేసి సంధ్యావందనం కోసం నీళ్ళలోకి దిగుతాడు. దిగగానే అప్పుడు వెంటనే నీళ్ళ లోపల, యమునా నది లోపల శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. అప్పుడు పైకి వెళ్ళేసరికి మళ్ళీ చూసేసరికి అక్కడ రథం లోపల మళ్ళీ శ్రీకృష్ణుడు, ఇదేంటి అని అప్పుడు భగవంతుడు అని అప్పుడు మళ్ళీ గుర్తుపడతాడు వెంటనే. అప్పటిదాకా కూడా తన సంధ్య లోపల ఉండాలి అనుకుంటాడు, కానీ సంధ్యకు మూలమైనటువంటి భగవంతుడు నీళ్ళలోనూ ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత నీళ్ళలోకి మునుగుతాడు. మునగగానే అప్పుడు ఒక్కసారిగా ఆయనకి ఎవరు కనిపిస్తారు? పాల సముద్రం లోపల శేషతల్పం మీద ఉన్నటువంటి ఆ భగవంతుడు కనిపిస్తాడు. అందరు దేవతలు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆయనని ప్రార్థిస్తూ ఉన్నారు. అలా ఆనందంగా ఉన్నటువంటి ఆ భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. తను కూడా వారందరితో శృతి కలిపి తను కూడా వారందరినీ స్తుతి చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ తనను తాను మర్చిపోతాడు. నీళ్ళలో మునిగాను అన్నటువంటి సంగతిని కూడా మర్చిపోతాడు. మెల్లగా నీళ్ళలోంచి బయటకు వచ్చి చూస్తాడు.
శ్రీకృష్ణుడు అప్పుడు దూరంగా రథంలో కనిపిస్తాడు. అప్పుడు తుది మొత్తం అయిపోయింది, సంతోషంగా ఒళ్ళంతా గగురు పొడుస్తుంది, చేతులంతా కూడా గూస్ బంప్స్. అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళగానే శ్రీకృష్ణుడు మాత్రం ఏం తెలియనట్టుగా, అయ్యో ఏమైంది, ఇంత హ్యాపీగా ఉన్నావు నువ్వు, చూడ్డానికి ఏంది చల్లగా ఉన్నాయా ఏంటి, నీళ్లు బాగా చల్లగా ఉన్నాయి అనుకుంటా, యమున నీళ్లు జనరల్లీ చల్లగానే ఉంటాయి, నీ పులకాంకురాలు వచ్చాయేంటి, నీ పులకాంకురాలు అంటే గూస్ బంప్స్ ఇవన్నీ వచ్చాయేంటి, శరీరం అంతా కూడా వచ్చేసింది ఏంటి అంటే, ఏం మాట్లాడు, అలా చూస్తూ ఉండిపోతాడు ఆనందంతో, శ్రీకృష్ణ భగవాను అలా చూస్తూ ఉండిపోతాడు. ఈయన పాపం బాధపడుతున్నాడు నారాయణ భట్టాద్రి, ఇలా అందరికీ ఇంత అవకాశాన్ని కల్పించావు, నేనేం తప్పు చేశాను, నా ఆపదల నుంచి నన్ను తొలగించు. సో ఇక్కడ ఆపదలు అంటే ఆయన నా రోగము అని కాదు, ఈ సంసారంలో ఉన్నటువంటి అనేక రకాల బంధాల నుంచి నన్ను కాపాడు అని చెప్పి నారాయణ భట్టాద్రి ప్రార్థిస్తున్నారు. ఇది ఒక మహాభక్తుడి యొక్క హృదయంలోంచి వచ్చినటువంటి భావనలు. నారాయణీయం చదవండి, నేర్చుకోండి, కానీ దాని భావాన్ని తెలుసుకోవడము అత్యంత ముఖ్యము. ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా భాగవతం మొత్తాన్ని తెలుసుకోవడము అసంభవము. 18,000 శ్లోకాలు, మనం ఎన్ని క్లాసులు చెప్పుకోవాల్సి వచ్చింది, అంత చెప్పినా ఎన్నో మిగిలిపోయాయి అందులో. ఇంకా ఉద్ధవ గీత మనం చెప్పుకోలేదు అందులో ఉన్నటువంటివి. శృతి గీతలు చెప్పుకున్నాము, కపిల గీత చెప్పుకున్నాము, తర్వాత హంస గుహ్యం చెప్పుకున్నాము, నారాయణ కవచం ప్రత్యేకంగా చెప్పుకున్నాము. ఇవన్నీ చెప్పుకున్నప్పటికీ కూడాను మహోన్నతమైనటువంటిది భాగవతం. అంత పెద్ద భాగవతము చెప్పుకోవడం చాలా కష్టం. కాబట్టి దీన్ని శ్రద్ధగా నేర్చుకుని దాని భావాన్ని గుర్తించడమే మనం ముఖ్యం. ఎందుకంటే ఈ బట్టి కొట్టడం అనేది మర్చిపోతాం, ఇవాళ బట్టి కొడతాం, రేపు మర్చిపోతాం. ఏది ఏమైనా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది వీళ్ళ జర్నీ, మధ్యాహ్నం అయ్యేసరికి సాయంత్రం మధ్యాహ్నం అయిపోయి సంధ్యా సమయం అయిపోయిన ఒక 2-3 గంటల తర్వాత వాళ్ళు మెల్లగా మధురానగర్ ని చేరుకుంటారు. చేరుకొని అక్కడ బయట ఒక పార్క్ ఉంటుంది, పార్క్ లోపల కూర్చొని అందరూ భోజనాలు అవి ఇవి అరేంజ్ చేసుకున్నవన్నీ కూడా తినేస్తారు. చేసేసిన తర్వాత అప్పుడు మెల్లగా ఇంకా ఊరు చూద్దాం పదని, కొద్దిసేపు ఇక్కడనే మకాం పెట్టండి, ఊరు చూసేసి వస్తామని చెప్పేసి వీళ్ళు ఊరు చూడడానికి వెళ్తారు అనమాట. వెళ్ళగానే ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు వస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు ఎప్పటిప్పటి నుంచో ఈయన లీలలు వింటున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ముసలి వాళ్ళు అంటే కాస్త వయసు దాటిన వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని చూడాలి అనే దీంట్లో వస్తారు. అమ్మాయిలందరూ కూడా ఆయన అందాన్ని చూడాలి అని చెప్పేసి వస్తారు. మగవాళ్ళందరూ కూడా ఆయనలో ఉన్నటువంటి రాజసాన్ని చూడాలనుకుంటూ వస్తారు. చిన్న పిల్లలందరూ కూడా ఆయన ఎవరు అనేటటువంటి కుతూహలంతో వస్తారు. ఇలా రకరకాల జనాలు రకరకాల పద్ధతులలో వస్తూ ఉంటారు. కంసుడు సైనికులు వాళ్ళు వీళ్ళు ఈయననినా రేపు మా రాజు యుద్ధం లోపల చంపేద్దాం అనుకుంటున్నాడు అనేటటువంటి ఆశ్చర్యంతో ఇలా రకరకాల జనాలందరికీ కూడా తెలిసిపోతుంది శ్రీకృష్ణుడు వస్తున్నట్టుగా. సో ఎప్పటి పుణ్యఫలమో దేవుణ్ణి డైరెక్ట్ గా చూసుకోగలిగినటువంటి అవకాశం. అయితే దేవుణ్ణి డైరెక్ట్ గా చూసినప్పటికీ కూడా మనం ఈ రోజు గుర్తుపట్టము. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి జనాలలో ముఖ్యంగా ఆడవాళ్ళు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఈయన పాదాలేమో ఎర్రటి కాంతులు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ అనురాగం ఎంతైతే ఎర్రగా ఉండడం అంటే పండడం, వాళ్ళ అనురాగం ఈయన అంటే ప్రేమ ఎంతగా ఉన్నదో ఈయన పాదాలు అంత ఎర్రగా ఉన్నాయి. ఈయన నారాయణ భట్టాద్రి చేసినటువంటి వర్ణన, ఆయన పాదాలు ఎంత ఎర్రగా ఉన్నాయి అంటే వీళ్ళ అనురాగం అంటే పండినటువంటి ప్రేమ ఎంత ఉందో అటువంటి రూపమైనది, ఈ అటువంటి పాదములైనవి అని. ఈయన రూపం ఎట్లా ఉంది, నీలమేఘ కాంతి. నీలమేఘ కాంతి చాలా ఆహ్లాదంగా ఉంటుంది అన్నమాట. ఆడవాళ్ళ యొక్క శోభలు కూడా అట్లాగే, వాళ్ళ అలంకరణ అది కూడా అలాగే ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా చక్కగా చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉన్నారన్నమాట వాళ్ళు కూడా. ఇక ఈయన చూపులు అటు ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉంటాయి ఇలా చంచలం. అదే విధంగా వాళ్ళ లోపల ఉన్నటువంటి కోరికలు, వాళ్ళ మనసు, వాళ్ళ భావాలు అన్ని కూడా చంచలాలు. వాళ్ళ నవ్వులు నిర్మలంగా ఉన్నాయి. వీళ్ళు పల్లెటూరు అమ్మాయిలలాగా కాదు, వీళ్ళు ఎవరెవరని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. పల్లెటూరు అమ్మాయిలైనా చాటు నుంచి చూస్తారు, వీళ్ళందరూ డైరెక్ట్ గా వచ్చి చూస్తున్నారు. సో మోడర్న్ ఉమెన్ అన్నమాట ఆ రోజుల్లో. సో మొన్ననే ఉమెన్స్ డే కూడా చేసుకొని రెడీగా ఉండుంటారు. సో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ కానీ ముఖం లోపల నిర్మలమైనటువంటి కాంతులు. ఎలా ఉందంటే ఆ నిర్మలత్వము, ఈయన చిరునవ్వులాగా నిర్మల. హారం పెట్టుకున్నాడు ఈయన. ఆ హారం వక్షస్థలంలో ఎలా ఉంది అంటే అలాగ వీళ్ళ రూపాలు కూడా అలాగా మనోహరంగా ఉన్నాయి. హారాల వల్ల ఈయన వక్షస్థలం ఎంత మనోహరంగా ఉందో వాళ్ళందరూ కూడా అంత మనోహరంగా ఉన్నారు. ఈయన కేశాలలో నెమలి పింఛాలు పెట్టుకున్నాడు. అవి ఎంత అందంగా ఉన్నాయో వాళ్ళ కేశాలు నెమలి పింఛం లేకపోయినా కూడా అంత అందంగా ఉన్నాయి. అంటే శ్రీకృష్ణుడి యొక్క చూపు మీద, శ్రీకృష్ణుడి యొక్క నవ్వు మీద, శ్రీకృష్ణుడి యొక్క కేశాలంకరణ మీద, శ్రీకృష్ణుడి యొక్క పూర్తి రూపం మీద ఏవైతే చెప్పాడో ఈ భావాలన్నీ వాళ్ళలో కూడా ఉన్నాయి.
దీన్నే మనం సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అంటాం కదా. వీళ్ళందరూ కూడా భగవంతుడి రూపంతోటే ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు చాలా మంది. ఎన్నో కోట్ల జన్మల నుంచి తపస్సు చేస్తున్నాం, మాకు భగవంతుడి కరుణ ఎప్పటికి దొరుకుతుంది అని ఇలా అందరూ కూడా ఆయనను చూస్తూ చూస్తూ తహతహలాడిపోతూ ఉంటారు. సరే, ఇంతలోకి మనకు తెలిసినట్లుగానే ఒక చాకలివాడు రావడము, అతన్ని నాకు కొన్ని బట్టలు ఇవ్వవయ్యా అంటే, ఇవి రాజులు వేసుకునే బట్టలు నీకెవడిస్తాడు అంటాడు. దాంతో శ్రీకృష్ణుడు అతన్ని కొట్టడము, అతను అప్పటికప్పుడు మోక్షం సాధించడము. అంటే కొంతమంది లోపల సఖ్య భక్తి, కొంతమంది లోపల వైర భక్తి. సఖ్య భక్తి అంటే భగవంతుడికి ప్రేమగా దగ్గరగా ఉండడం వల్ల వచ్చేటటువంటి భక్తి. మరి కొందరి లోపల వైర భక్తి, భగవంతుడితో శత్రుత్వం ద్వారా వెళ్ళడం. అయితే ఎవరైతే వైర భక్తిని కలిగి ఉంటారో భగవంతుడితో, వాళ్ళు తొందరగా దేవుణ్ణి చేరుకుంటారు. సఖ్య భక్తితోటి చాలా టైం పడుతుంది. మన ఫ్రెండ్స్ ని మనం ఎక్కువ పట్టించుకోం, మన శత్రువులను ఎక్కువ పట్టించుకుంటాం. కాబట్టి భగవంతుడికి ఎక్కువ మంది వైర భక్తితోటి దగ్గరవుతూ ఉంటారు. చాలా మంది వైర భక్తితో దగ్గర అవుతూ ఉంటారు. అలా దగ్గరైన వాళ్ళ లోపల ఈ రజకుడు ఒకడు. అయిన తర్వాత ఇక మిగిలిన జనాలందరూ అక్కడ చూస్తూ ఉంటారు ఈయనని. చూసిన తర్వాత అందులో ఒక వ్యక్తి వచ్చేసి కొన్ని బట్టలు ఇస్తాడు, కొంతమంది వస్తారు మాలలు ఇస్తారు, కొంతమంది వస్తారు తాంబూలాలు ఇస్తారు, కొంతమంది పుష్ప గుర్తులు ఇస్తారు. ఇలా అక్కడ కనిపించిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక వస్తువు ఆయనకి ఇవ్వాలి అనుకుంటారు. ఇదే విషయాన్ని మనము చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చినా, లేకపోతే ఇంకా వేరే దేశాల నుంచి అధినేతలు వచ్చినా కూడా దారి పొడుగునా ఇరువైపులా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఏదో ఒకటి ఆయనకు సమర్పించాలి అనుకుంటారు. అయితే ఇదే అలవాటుని మనము ఆలయంలో కూడా చేయడం జరిగింది. అయితే ఆలయంలో మనం వేసినటువంటివన్నీ ఏమైతాయంటే భగవంతుడికి సరిగా అందకుండానే పాడైపోతాయి. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండడం. మెయిన్ ఎవరు తప్పు కాదు, ఇక్కడ ఆచార వ్యవహారాలు పాడవడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది జనాలు ఉండడము, జనాల లోపల కోరికలు పెరగడం వల్ల. కానీ ఇవి భగవంతుడికి ఏదో ఒకటి సమర్పించాలి అని చెప్పేసి అంటారు. అలా సమర్పించాలి, భగవంతుడికి సమర్పించాలి. అందరూ కూడా ఆయన ఏదో విధంగా నీకు మేము దగ్గర వాళ్ళము అని చెప్పి చెప్పుకోవాలి. మీ పైన మాకు ఎవరిపైనా లేనంత భక్తి నీ పైననే ఉన్నది అనేటటువంటి భావాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆనందంగా ఉంటారు, ఆయన రూపాన్ని అలా చూస్తూ సంతోషంగా ఉంటారు. అదే సమయంలో అక్కడికి ఒక మరుగుజ్జ ఆమె వెళ్తుంది. ఆమె చూస్తుంది అనమాట. చూసి ఆవిడ కూడా నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి, తన అందంగా లేదు అంత మాత్రం చేత జనాలందరూ విసుక్కుంటూ ఉంటారు ఆమెని. పొట్టిగా ఉంటుంది, మరుగుజ్జు మనిషి, అష్టావక్ర. దాంతో ఏమవుతుంది, పాపం ఆమె ఎవరు పెద్ద పట్టించుకోరు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అలా కాదు, ఆమెను కూడా పట్టించుకుంటాడు. పట్టించుకోగానే ఆమె తన దగ్గర ఉన్నటువంటి పైనుంచి కింది వరకు వేలాడే మాలలు ఉంటాయన్నమాట, అంగరాగాలంటారు, వాటిని అందజేస్తుంది. అందజేయగానే అవి తీసుకుంటాడు. తీసుకొని ఒక్కసారి ఇట్లా ఆమె పాదాల దగ్గరికి రాగానే ఇలా మెల్లగా లేపుతాడు. లేపి ఆమె 8 వంకరలను తన చేతితో సరిగ్గా అనడం వల్ల ఒక్కసారిగా 8 వంకరలు పూర్తిగా పోతాయి. ఆయన స్పర్శ వల్ల ఆమె పూర్తిగా అందమైనటువంటి యువతిలాగా మారిపోతుంది. సో భగవంతుడు ఏ రూపంలో ఎవరికి ఎలా కనిపిస్తాడు అనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం. భగవంతుడు ఎవరిని కరుణిస్తాడు, నాలో ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి నాకు కరుణిస్తాడు. ఇప్పుడు మనం చెప్పే కదా, మేము ఆలయాలకు వెళ్ళినప్పుడు కొంతమంది మాకు ఎక్కువ భక్తి ఉంది, మమ్మల్ని దేవుడు ఎక్కువసేపు ఉండనియాలి అని కొంతమంది, మాకు ఎక్కువ భక్తి ఉంది, మాకు మంచి దర్శనం చేయించాలని కొంతమంది, మేము దేవుణ్ణి ముట్టుకోవాలని కొంతమంది. మిగతా వాళ్ళందరిలాగా కాదు కదా, మనకి ఎక్కువ భక్తి ఉంది కదా. ఇలా ఆలోచించేటటువంటి జనాలే ఎక్కువ మంది ఉంటారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి ప్రపంచంలో ఎక్కువ మంది చెడు ఆలోచించే జనాలే ఎక్కువ మంది ఉంటారు. వారిని గొప్పవాళ్ళుగా భావించుకునే వ్యక్తాలే ఎక్కువ మంది ఉంటారు. అటువంటి సమయం లోపల మనం ఇలాగ భగవంతుడు ఏదైతే బయాస్ లేనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడో అది మనం గుర్తించాలి. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించి అప్పుడు ఆమె వెంటనే ఆనందపడిపోతుంది అనమాట. అందరి దగ్గర అన్ని తీసుకుంటున్నాడు ఈయన, తాంబూలాలు కావచ్చు, మాలలు కావచ్చు, ఏదో ఒకటి చేతిలో ఏదుంటే అది ఇచ్చేస్తున్నారు కానుకగా. ఇది తీసుకోండి అని చెప్పి. మా ఇంటి దగ్గర ప్రవచనాలు చెప్పడానికి షణ్ముఖ శర్మ గారు వీళ్ళు వచ్చినప్పుడు మా అమ్మ ఇంట్లో ఉన్నటువంటి భాగవతం బుక్ మా కాలనీ ఆయన రాశారనమాట. భాగవతాన్ని చాలా మంది రాశారు, ఆయన కూడా టీకా సహితంగా రాశారనమాట. రాస్తే ఆ బుక్ ని ఇచ్చింది. ఆయన దగ్గర లేదని కాదు, ఆయనకు పుస్తకాలు ఆయనకు అది అనవసరం కూడా యాక్చువల్లీ, కానీ తీసుకుంటారు సంతోషంగా. అంటే ఏంటంటే మనకి ఎవరైనా కాస్త నచ్చిన వ్యక్తులు కనిపిస్తే ఏదో ఒకటి మన వైపు నుంచి సమర్పించుకోవాలి అనే కోరిక అక్కడ ఉండడము మనం ఇక్కడ గుర్తించాలన్నమాట. ఇలా అందరూ అన్ని ఇచ్చుకున్నారు, కానీ భగవంతుడా నేనేమీ నీకు ఇచ్చుకోలేకపోయాను. నారాయణ భట్టాద్రి బాధపడుతున్నారు, నేనేమీ నీకు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది, అందువల్లనే నాకు ఇలా తీరని బాధలు కలుగుతున్నాయి అనిపిస్తోంది. ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాను నేను జీవితంలో? బహుశా నేను ఆ సమయంలో నీకు ఇచ్చుకొని ఉండను, నేను ఎన్నో జన్మలు ఎత్తుంటాను,
నువ్వు పుట్టినప్పుడు కూడా నిన్ను దూరం నుంచి చూసేసి వెళ్ళిపోయి ఉంటాను. అందరూ కానుకలు ఇస్తున్నారు, నేను ఎందుకు లేని అనుకోని ఉంటాను. ఆ సమయంలో నేను చేసిన తప్పుకి ఇవాళ నేను వ్యాధిని అనుభవిస్తున్నాను ఓ భగవంతుడా అని. ఇక్కడి నుంచి కుబ్జ చూస్తుంది. చూసి ఏ జన్మ ఫలమో ఇటువంటి మనోహరుడు, ఇటువంటి మానవుడు కానటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు నన్ను కరుణించాడు అని చెప్పేసి అతన్ని తప్పక మా ఇంటికి రావాలి అని చెప్పేసి అంటుంది. అతను అంటే నేను తప్పక వస్తాను అని చెప్పేసి ఆమెకి వాదా చేసి అక్కడి నుంచి ఇంకా ఆమె ఇంటికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ద్వారకా నగరం ఏదైతే ఉంటుందో ఆ ద్వారాల లోపలికి ఆయన ప్రవేశిస్తాడు. ఆయనను చూసి అందరూ ఆనంద కోలాహలాలతో ఆ నగరం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది సంతోషం. ఎక్కడ చూసినా జనాల ఆనందంతో ఏ అని కృష్ణ అని, మురారి అని, గోవింద అని రకరకాల పేర్లతో ఆయనను పిలుస్తూ ఎక్కడ చూసినా కూడా భక్తి భావంతోని మనకు అందరి హృదయాలు అమృత తుల్యమై ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉందన్నమాట. ఇదే సమయం లోపల ఊరంతా ఎంత ఆనందంగా ఉంది అంటే దేవకి దేవికి ఎలా అయితే మనసు ఉప్పొంగిందో అంత గొప్పగా ఈ ఊరంతా కూడా ఉప్పొంగిందా. ఆనందం అంతా కూడా ఈయన కీర్తి, ఈయన పేరు, ఈయన వచ్చినటువంటి వార్త ఇవన్నీ కూడా ఊర్లో అంత గొప్పగా తెలిసిపోయాయా అందరికీ అన్నంత అద్భుతంగా ఉందన్నమాట. అందులోపలికి ఆయన ప్రవేశించారు. ఆ తర్వాత ఏం జరిగింది అవన్నీ కూడా వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. మధురాతి మధురమైనటువంటి భాగవతాన్ని చాలా సులభమైనటువంటి భాష లోపల తెలుసుకున్నాము. కాబట్టి నారాయణీయాన్ని మనస్ఫూర్తిగా గుండెల నిండుగా సరైనటువంటి భావనలతో నేర్చుకున్నట్లయితే మనం భగవంతుడికి దగ్గర అవడం అనేటటువంటిది పెద్ద కష్టమైనటువంటి పని కాదు అన్నటువంటి విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఇది మన యక్ష ప్రశ్నలు ప్రవచనాన్ని ఒక అరగంట పాటు చెప్పుకుందాం. ఎవరికైనా ఏమన్నా ఫీడ్బ్యాక్ ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయా? వండర్ఫుల్ వండర్ఫుల్. రిగార్డింగ్ జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్, చెప్పండి సార్. దీంట్లో ప్రశ్నలు ఏమి ఉండవు, ఆనందమే ఆనందం సార్. అలా వింటూ ఉండాలనిపిస్తుంది. ఏది చెప్పినా ఆనందంగానే ఉంటది. కనెక్టెడ్ అన్కనెక్టెడ్ ప్రతిదీ కూడా ఆనందాన్ని కలిగించి మీరు ఆ కృష్ణుని వర్ణిస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది సార్. అది నారాయణీయం స్పెషాలిటీ మీరు చెప్పినట్టు సార్. భాగవతం. జై శ్రీకృష్ణ సార్. అలా విజువల్ అలా కనబడుతుంది. అయ్యో మేము కూడా ఉంటే బాగుండు అనిపించింది సార్. మేము కూడా ఆ జనంలో ఉంటే బాగుండు అని అనిపించింది ఒక్క నిమిషానికి. మనం కూడా ఉన్నామేమో అక్కడ మనం కూడా వింటున్నాము. అవునా అంటారా? ఓకే గుడ్. అప్పుడు ఉన్నాం, ఇప్పుడు వింటున్నాం అంటారా? వెరీ గుడ్ అండి. మనం కూడా అక్కడ తచ్చాడినాము అని అనిపిస్తుంది. అప్పుడు ఉంటే ఇప్పుడు ఈ జన్మ వస్తుండేదా సార్? అంటే ఒకటేంటంటే అందరికీ కూడా అప్పుడే మోక్షం రాలేదు కదా. మోక్షం రావడానికి ఎంత టైం పడుతుంది అనేది ఎవరు చెప్పలేదు. ఒక నిమిషంలో రావచ్చు, కొన్ని వేల జన్మలు కూడా పట్టవచ్చు. అయితే చేసుకున్నటువంటి ఫలితంలో పుణ్యం అనేటటువంటిది మనకు వస్తుంది కొంతమందికి. అయితే మోక్షం అనేది తెలియనప్పుడు పుణ్యం లాగా మిగిలిపోతుంది. అది మోక్షం అని తెలిసినప్పుడు మోక్షం వస్తుంది. మంచి అనుకున్నప్పుడు పుణ్యం వస్తుంది. ఇప్పుడు మీరు ఆలయానికి వెళ్తారు, పుణ్యం కావాలనుకుంటారు. ఏ తప్పు చేయకుండా ఆలయ దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది. కాదు, మీరు భగవంతుడిని నాలోనే చూసుకుంటాను అని ఆలయంలోకి వెళ్ళినప్పుడు భగవంతుడిలో మిమ్మల్ని మీరు చూసుకోగలిగినప్పుడు మోక్షం వస్తుంది. మోక్షం వచ్చినప్పుడు ఇంకో జన్మ ఎత్తక్కర్లేదు. భగవంతుణ్ణి ఆనందంగా చూసి మీరు సంతోషంగా ఉన్నప్పుడు పుణ్యం వచ్చే ఛాన్స్ ఉంది. ఆ పుణ్యం వచ్చినప్పుడు జన్మలు వస్తాయి. పుణ్యము పాపములు మనకు జన్మలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు వచ్చినటువంటి పుణ్యములు మంచి జన్మలు ఇవ్వడానికి ఇప్పుడు ఇది ఎంత గొప్ప జన్మ. ప్రపంచమంతా మునిగిపోతున్న సమయం లోపల కూడా మన భారతదేశంలో ఎంత ఆనందంగా ఉన్నాం. మనం గొప్ప దేశంలో పుట్టాము, గొప్ప ధర్మం లోపల పుట్టాము. ఇంత మాత్రము బతకడం అనేది ప్రపంచంలో కేవలం 1% మందికి మాత్రమే సాధ్యము. అటువంటి జన్మని మనం ఎత్తడం అనేటటువంటిది మాటలు కాదు, చాలా చిన్న విషయం కాదని ఆ సత్యాన్ని గుర్తించాలి అందరూ. కాబట్టి ఖచ్చితంగా పుణ్యం ఉండే ఉంటుంది. అయితే జన్మ ఎప్పుడు వస్తుంది? వెంటనే చనిపోగానే వెంటనే జన్మ వస్తుందా? రాదు. ఒక్కొక్కసారి జన్మ 100 సంవత్సరాల తర్వాత రావచ్చు, 1000 సంవత్సరాల తర్వాత రావచ్చు. ఒక్కొక్కసారి ప్రారంధం అనుభవించడానికి గడ్డిగాను, చెట్టుగాను, చీమలు గాను, దోమలు గాను ప్రారంధాన్ని అనుభవించి చివరిగా మానవ జన్మ వచ్చి ఉండొచ్చు. అది కూడా పాసిబుల్ అయ్యి ఉండొచ్చు.
ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీకృష్ణుడు అనేటటువంటి వాడు మనలో ఉన్నటువంటి జ్యోతి అని, మనలో ఉన్నటువంటి దురలవాట్లను పోగొట్టుకోవడమే భాగవతం యొక్క ముఖ్య లక్షణం అని. భాగవతము అంటే బాగవుతాము అని చెప్పి అర్థం. కాబట్టి మనని మనము బాగు చేసుకునే ఒక చివరి అవకాశము అన్నది తెలుసుకుంటేనే నారాయణీయం యొక్క ముఖ్య ఉద్దేశం. నారాయణీయం ముఖ్య ఉద్దేశం ఏంటి? నారాయణుడే నాకు ఆశ్రయము. నారాయణ అంటే భగవంతుడే నా ఆశ్రయము. బస్ అదొకటే గుర్తుంచుకోండి. అలా గుర్తుంచుకున్నప్పుడు చాలా సులువు భగవంతుని చేరుకోవడం. ఆ భావనలో అందరూ ఉంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం అందరము ఎంతో ఇష్టపడేటటువంటి మానవుడికి ఖచ్చితంగా కావాల్సినటువంటి ధర్మాలలో ఒకటైనటువంటి యక్ష ప్రశ్నలోకి వెళ్తాం. జై శ్రీకృష్ణ. కరెక్టే సార్, నాదే రాంగ్. ఎందుకంటే అప్పటి వాళ్ళందరికి మోక్షం రాలేదు కదా సార్, నేనే రాంగ్ క్వశ్చన్. రాంగేమి లేదు, రాంగేముంది. చక్కటి ప్రశ్న అడిగారు మీరు, మంచి ప్రశ్న అడిగారు. జై శ్రీకృష్ణ. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.